హాయ్ ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ 6.5 టాప్ లోడ్ వాషింగ్ మిషన్. దీని ఫీచర్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఇది న్యూ మోడల్ నార్మల్ వాష్. ఇది సూపర్ క్లీన్. ఏమైనా ఎక్కువ డర్టీగా ఉన్నప్పుడు మనం సూపర్ క్లీన్ యూజ్ చేసుకోవచ్చు. క్విక్ వాష్ వచ్చేసి మనకి ఫాస్ట్గా వాష్ చేయడానికి ఏమైనా టైం లేనప్పుడు కానివ్వండి, అలాంటప్పుడు మనం యూజ్ క్విక్ వాష్. అలాగే డెలికేట్స్, ఏమన్నా థిన్ క్లాత్స్ లైక్ శారీస్, ఎంబ్రాయిడరీ శారీస్ కానివ్వండి, ఏమన్నా బీడ్స్ ఉన్న శారీస్కి మనం అలా డెలికేట్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ జీన్స్, థిక్ క్లాత్స్ ఏమంటే జీన్స్కి అలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ రిన్స్ అండ్ స్పిన్, ఒక్కోసారి మనం వాష్ చేసిన తర్వాత వేస్తుంటారు. ఏమైనా కొన్ని క్లాత్స్ అవుట్ సైడ్ వాష్ చేసుకొని కావాలనుకుంటే దీంట్లో రిన్స్ అండ్ స్పిన్ పెట్టుకోవచ్చు. రిన్స్ అంటే మనం జాడించడం, స్పిన్ అంటే దాన్ని పిన్ చేస్తుంది అనమాట. అండ్ ఎకో టబ్ క్లీన్ అంటే టబ్ క్లీన్ పెట్టుకుంటాం. మనం యూజ్ చేసేదాన్ని బట్టేసి 2 monthsకి ఒకసారి లేకపోతే 3 monthsకి ఒకసారి టబ్ క్లీన్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ డిఫరెంట్ సైకిల్స్ అనమాట. వీటిని ఆన్ చేసిన తర్వాత ఏదో ఒకటి అప్పుడు మనం ఇక్కడ ఉన్న ఈ ఫీచర్స్ని వెళ్ళాలి. ఫస్ట్ పవర్ కేబుల్. ఈ కేబుల్ని యూజ్ చేసిన తర్వాత ఇక్కడ పవర్ స్విచ్ ఆన్ చేసి ఇక్కడ పవర్ స్విచ్ ఆన్ చేయాలి. స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లైట్ వస్తుంది. లైట్ వచ్చిన తర్వాత మనం స్టార్ట్ బటన్ యూజ్ చేసుకుంటాం. లైట్ వచ్చిన తర్వాత ఇవన్నీ సెట్ చేసుకుందాం. ఫస్ట్ హియర్ వాటర్ లెవెల్ 4 or 5 పెట్టుకోవచ్చు. ఆల్మోస్ట్ 4 పెడుతుంటాము. మనం ఎక్కువ వాటర్ పెట్టినప్పుడు అది వాష్కి మనం వేసిన లిక్విడ్ అంతా కూడా స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి కొంచెం వాష్ చేసేటప్పుడు 4 పెట్టుకోవచ్చు. క్వాంటిటీ ఆఫ్ క్లాత్స్ అనమాట. నెక్స్ట్ వాష్ టైం వచ్చేసి 18 or 24. ఇంకా ఏమన్నా కొంచెం బ్లాంకెట్స్ లాంటి వాటికైతే 30 minutes వరకు మనం పెట్టుకోవచ్చు. అలాగే రిన్స్ అంటే జాడించడం 1 or 2 పెట్టుకుంటాము. ఈ రిన్స్ పెట్టినప్పుడు మనం ఇక్కడ వాటర్ లెవెల్ని చేంజ్ చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ ఉంది కదా స్టార్ట్ అండ్ పాస్. ఈ పాస్ బటన్ యూజ్ చేసేసి ఇక్కడ రిన్స్ దగ్గర మనం వాటర్ లెవెల్ని 5 పెట్టుకోవచ్చు. బిఫోర్ వాష్ టైంలో 4 ఉంచుకొని అప్పుడు అన్నిటికీ స్ప్రెడ్ అవుతుంది మనం వేసే లిక్విడ్. రిన్స్ టైంలో 5 యూజ్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ స్పిన్. ఈ స్పిన్ వచ్చేసి మనకి 9 minutes or 7 minutes డిపెండ్స్ అపాన్ సీజన్స్. మనకి సమ్మర్లో అయితే 3 or 1 సరిపోతుంది. రెయినీ అప్పుడు కానీ వింటర్లో 7 minutes or 9 minutes. కొంచెం ఎక్కడైతే డెలికేట్స్ పెట్టినప్పుడు మనం 1 పెట్టుకుంటాం. అంటే మరి ఫోల్డ్స్లా రాకుండా ఉంటాయి అన్నమాట. మనకి యాక్చువల్గా ఆఫ్టర్ రిన్స్ ఫోల్డ్స్ లాగా అనిపిస్తుంటాయి. రిన్స్ అండ్ స్పిన్ తర్వాత ఫోల్డ్స్ లాగా అనిపిస్తుంది, కానీ డ్రై అయిన తర్వాత మనకు ఆ ఫోల్డ్స్ అన్నీ ఏమి ఉండవు. అలాగే సోక్ నానబెట్టడం అనమాట. మనం సోక్ ప్రెస్ చేసిన తర్వాత అదే తీసుకుంటుంది. మినిమం ఒక 20 minutes సోక్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ మనం సెట్ చేసిన ఈ సైకిల్లో నార్మల్ కానీ సూపర్ క్లీన్ కానీ ఒకటి అప్లై అవుతాయి. యాక్చువల్ అన్ని మామూలు క్లాత్స్ డైలీ వాష్కి అయితే మనం నార్మల్ యూజ్ చేస్తుంటాము. నార్మల్లో తర్వాత వాటర్ లెవెల్ అండ్ వాష్ టైం అండ్ రిన్స్. ఓన్లీ రిన్స్ అండ్ స్పిన్ కావాలన్నప్పుడు ఇక్కడ డైరెక్ట్గా మనం రిన్స్ అండ్ స్పిన్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా టాప్ లోడ్ 6.5 వాషింగ్ మిషన్ ఫీచర్స్ అన్నీ కూడా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే అసలు సౌండ్ ఉండదు, చాలా నీట్గా వర్క్ చేస్తుంది. నేను బై చేస్తే 2 years పైన అయింది. అసలు సౌండ్ కూడా రాదు, చాలా నీట్గా వర్క్ చేస్తుంది. ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏంటంటే 1 or 2 members వాళ్ళ చేతుల మీద కనుక మనం యూజ్ చేస్తే వాటికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. రఫ్గా యూజ్ చేయకుండా, ఓవర్లోడ్ వేయకుండా. అలాగే వాటర్ ఫెసిలిటీ కూడా మంచిగా ఉండాలి. ట్యాప్ వాటర్ కూడా నీట్గా వస్తూ కరెక్ట్గా చూసుకొని యూజ్ చేసుకుంటే చాలా నీట్గా వర్క్ చేస్తుంది. ఇక్కడ చూడండి, నార్మల్ అనేది బ్లింక్ అవుతుంది. ఇక్కడ చూడండి, నార్మల్లో ఉంది కాబట్టి టైమింగ్స్ కూడా ఎలా బ్లింక్ అవుతున్నాయో. వాటర్ లెవెల్ 5. వాష్ టైంలో ఉంటుంది. వాష్ టైం అక్కడ నార్మల్గా బ్లింక్ అవుతుంది, ఇక్కడ వాష్ టైం బ్లింక్ అవుతూ ఉంటుంది. తర్వాత రిన్స్ అంటే జాడించడం అనమాట, దాంట్లోకి వస్తుంది. తర్వాత స్పిన్ అంటే పిండేస్తుంది అనమాట. ఇవి 3 మెయిన్ ఆప్షన్స్ అనమాట. ఇక్కడికి వచ్చేస్తే మనకి నార్మల్ ఉంటుంది, అంటే నార్మల్ క్లాత్స్ అన్నిటికీ. అలాగే సూపర్ క్లీన్, ఏమైనా బ్లాంకెట్స్ కానీ దుప్పట్లు కానీ రగ్గులు అలాంటివి ఉంటాయి కదా, వాటికి సూపర్ క్లీన్ వేసుకుంటాము. అలాగే క్విక్ వాష్, అందుకని వెళ్ళాలనుకున్నప్పుడు
ఏదైనా కొంచెం అంత డర్టీగా లేవనుకున్నప్పుడు క్విక్ వాష్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ డెలికేట్స్ అంటే మనకి శారీస్ కానీ ఏమైనా స్టోన్స్ ఉంటే అలాంటి డెలికేట్స్ యూజ్ చేసుకోవచ్చు ఆ క్లాత్ని బట్టి. కమింగ్ టు హియర్ జీన్స్ కొంచెం థిక్గా ఉంటాయి కాబట్టి వాటికి. అలాగే రిన్స్ అండ్ స్పిన్ ఉందండి. ఒకసారి కొన్ని ఐటమ్స్ అంటే కొన్ని బట్టలు మనం ఉతికిన తర్వాత ఓన్లీ దీంట్లో రిన్స్ అండ్ స్పిన్ చేస్తాం, అంటే జాడిచ్చి స్పిన్ చేయడానికి. సో అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదా పవర్ బాయిల్ ఒకసారి ఎంతవరకు వాష్ అయ్యిందో చూసుకొని నెక్స్ట్ ఓన్లీ రిన్స్ స్పిన్ చాలే అనుకొని రిన్స్ స్పిన్ యూజ్ చేసుకుంటే ఓన్లీ అదొకటే వేస్తుంది. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. అందులో తెలిసి ఇది పవర్ బటన్, మనం అక్కడ పవర్ ఆన్ చేసి ఇక్కడ పవర్ ఆఫ్ ఇక్కడ కూడా ఆన్ చేస్తాము. కంప్లీట్ అయిన తర్వాత ఈ పవర్ బటన్ని మనం ఇక్కడ ఆఫ్ చేసిన తర్వాత అక్కడ స్విచ్ దగ్గర కూడా ఆపేసేయాలి. అలాగే స్టార్ట్ అండ్ పాస్ అని ఉందండి. మనం స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ చేస్తాం ఈ బటన్. అండ్ పాస్ అంటే మధ్యలో ఏదైనా అవసరమైన పాస్ దాని మీద ప్రెస్ చేసి ఏమైనా ఎక్స్ట్రా ఏమన్నా ఒకటి రెండు ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. సో ఈ దాని మీద అవుతుంది అది. అలాగే మనకి వాటర్ లెవెల్ ఫస్ట్ మనం ఎన్ని క్లాత్స్ దాంట్లో వేసాం మిషన్లో దాన్ని బట్టి 4 పెట్టుకోవచ్చు, 5 పెట్టుకోవచ్చు. నేను 4 పెట్టుకుంటారు, ఒకసారి ఎక్కువ ఉన్నప్పుడు 5. అలాగే ఈ 5 అనేది వాష్ టైంకి 5 పెట్టుకోవచ్చు, లేదా 4 పెట్టుకోవచ్చు. అంటే సర్ఫ్ మరి ఎక్కువ నెలల్లో యూజ్ అయితే అన్నిటికీ పట్టదు అనిపించినప్పుడు 4 పెట్టుకోవచ్చు. రిన్స్కి వచ్చినప్పుడు మళ్ళీ చేంజ్ చేసుకొని 5 తీసుకెళ్ళచ్చు. అలాగే వాష్ టైం అనేది మన క్లాత్ని బట్టి 18 పెట్టుకోవచ్చు. మేము లేదా 24, సమ్టైమ్స్ బ్లాంకెట్స్ అలా వేసినప్పుడు 30 minutes పెట్టుకోవచ్చు. ఇంకా తక్కువగా ఏదైనా అక్కడికి వెళ్ళాలనుకుంటే 12 minutes పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం రిన్స్ టైమ్స్. రిన్స్ అంటే జాడించు 1 టైమా 2 టైమా 3 times ఎన్ని టైమ్స్ జాడించాలి దాన్ని బట్టి మనం యాక్చువల్లీ 2 times పెడుతుంటారు. 2 పెట్టుకోవచ్చు. సమ్టైమ్స్ 1 కూడా పెట్టుకోవచ్చు, అంత అవసరం లేదు వాటికి డర్టీగా లేవనుకుంటారు. అలాగే స్పిన్ అంటే ఇది బట్టలు వాటర్ అంతా కూడా పిండుతుంది అనమాట. ఇక్కడ 3 పెడుతున్నాం. ఇప్పుడు సమ్మర్ కాబట్టి 3 పెట్టుకోవచ్చు, లేదా కొన్ని డెలికేట్గా ఉన్నప్పుడు 1 పెట్టుకోవాలి మనం. లేదా యాక్చువల్ మనకి ఈ స్పిన్ తర్వాత మనం బట్టలు చేసిన తర్వాత మనకి ముడతల్లో అనిపిస్తాయి, కానీ అవి డ్రై అయిన తర్వాత ఆ ముడతలు మనకు కనిపించవు ఆ ఫోర్స్ అసలు. సో సమ్మర్లో 3 పెట్టుకోవచ్చు. డెలికేట్స్కి అయితే 1 పెట్టుకోవాలి. డెలికేట్ శారీస్ అవి ఉంటాయి కదా, అవి అంత ఎక్కువ మన పిండకూడదు కాబట్టి 1 పెట్టుకుంటే సరిపోతుంది. 5 అనేది మనకి రెయిన్ సరిపోతుంది వింటర్లో, కానీ 5 పెట్టుకుంటే కొంచెం డ్రై అయి బయటకు వస్తాయి. అలాగే ఇక్కడ సోప్ ఉంచండి. సోప్ కొంచెంసేపు ఏదైనా బట్టలు నానబెట్టాలంటే ఈ సోప్ని ప్రెస్ చేసినప్పుడు ఒక 20 minutes వరకు కూడా సోప్ అవుతుంది. దానికైతే మనం టైం ఫిక్స్ చేయలేదు, సోప్ని ప్రెస్ చేసి సరిపోతుంది. ఒక 20 minutes తర్వాత మనకి ఇవన్నీ అప్లై అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ టైం చేస్తుంది 1 hour 1 minute అని. యాక్చువల్ టైం ఇది కాదనుకుంటాం. మనం వాటర్ లెవెల్ తీసుకున్నప్పుడు 5 పెడతాం కదా, ఆ 5 వరకు ఆ టబ్బు నిండిన తర్వాత ఈ టైం క్యాలిక్యులేట్ అవుతుంది. వాటర్ లెవెల్ 5 ఫిల్ అయ్యేంత వరకు ఇంకా టైం క్యాలిక్యులేట్ అవుతుంది. ఇందులో ఏంటి ఇంకా 1 hour అయింది, ఇప్పుడు మనం అక్కడ టైం చూసుకొని ఇక్కడ చూస్తే ఇంకా కంప్లీట్ అవ్వలేదు అనుకుంటాం, కానీ వాటర్ పడుతున్న సేపు ఆ టైం అనేది దీంట్లో క్యాలిక్యులేట్ అవ్వదు. నెక్స్ట్ వాష్ టైం 18 minutes. రిన్స్ టైం 2 times పెట్టాను, ఆ టైం ఇవన్నీ మనకి క్యాలిక్యులేట్ అవుతాయి. నెక్స్ట్ స్టార్టింగ్లో కొంచెం అది రన్ అవుతుంటుంది కాబట్టి వాటర్ తీసుకునే ముందు కొంచెం 2-3 rounds వేస్తుంది, అప్పుడు ఆ టైం కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. బట్ ఓన్లీ వాటర్ తీసుకునే టైం బట్టి ఇందులో మనం మైనస్ చేసుకోవాలి, ప్లస్ చేసుకోవాలి, యాడ్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రా టైం అనేది ఉంటుంది అనమాట. 1 hourలో కంప్లీట్ అవుతుంది అనుకుంటాం, కానీ కొంతమంది ట్యాప్లో వాటర్ వచ్చేదాన్ని బట్టి ఒక 5 పెట్టాం కాబట్టి 1 time పెట్టుకు 20 minutes పట్టచ్చు, లేదా 2 times ఉంటే 40 minutes అయితే, అంటే ఆ 40 minutes కూడా ఇంకా యాడ్ చేసుకుంటారు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ సామ్సంగ్ న్యూ మోడల్ నార్మల్ అండ్ సూపర్ క్లీన్, క్విక్ వాష్, డెలికేట్స్. ఇవైతే నేను ఇంకా యూజ్ చేయలేదు ఎక్కువ ఇవి. అండ్ ఆల్సో జీన్స్, ఇంకో టబ్ క్లీన్ ఉంటుంది మనకి ఇక్కడ, ఎక్కువ టబ్ క్లీన్ వాళ్ళకి పౌడర్ ఇస్తారు మనకి, ఆ పౌడర్ వేసి టబ్ మనం 2 months ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు. అది మనం యూజ్ చేసేదాన్ని బట్టి, రెగ్యులర్గా మిషన్ యూజ్ చేసేవాళ్ళు అయితే 2 months ఒకసారి, 2-3 days చేసేవాళ్ళు 3 months ఒకసారి, అట్లా దాన్ని
ఎన్ని టైమ్స్ యూజ్ చేస్తున్నాం, ఎంతగా యూజ్ చేస్తున్నాం అనేది తగ్గుతుంది. సో ఇంకా లోపల మనకి చూడండి, ఇప్పుడు వాటర్ వేసుకున్నాం, వాటర్ పడుతుంది అక్కడ. సో లోపల ఒక బ్రష్ ఉంటుంది, ఆ బ్రష్ కూడా మనం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. మన ట్యాప్ బాగా వచ్చే దాన్ని బట్టి ఇక్కడ క్యాలిక్యులేట్ అవుతుంటుంది అనమాట వాటర్ అనేది టైం. ఇంకేదైనా అవసరమైనప్పుడు ఇంకేదైనా ఎక్స్ట్రా ఉండే టబ్బు ఎంటీగా కొంచెం ఖాళీగా ఉందనుకున్నప్పుడు ఈ పాస్ అనేది ప్రెస్ చేస్తే స్టాప్ అవుతుంది, అప్పుడు మనం వేసుకోవచ్చు. లేదా మనం ఇక్కడ వాష్ టైం పెడతాం కదా, 18 పెట్టాం కదా, అంతసేపు అవసరం లేదనుకున్నప్పుడు 4 minutes అలా చాలు అని వేసుకొని మళ్ళీ రిన్స్ అండ్ స్పిన్ చాలు అనుకోవచ్చు. ఒకసారి పవర్ పోయినప్పుడు అయితే ఆటోమేటిక్గా మళ్ళీ పవర్ వచ్చినప్పుడు తీసుకుంటే, బట్ ఎనీహౌ మనం కొంచెం కాస్ట్లో పెట్టుకుంటుంటారు కాబట్టి కేర్ఫుల్గా వాటిని యూజ్ చేస్తే వాటికి లైఫ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. ఇది అయితే ఈ శాంసంగ్ ఇదైతే అస్సలు సౌండ్ కూడా రాదు, అసలు వేసానా లేదా అనిపిస్తుంది, అసలు మర్చిపోతున్నాము అనిపిస్తుంది. అస్సలు అది స్పిన్ చేసేటప్పుడు కానీ అస్సలు నాయిస్ అనేది కనిపించదు అసలు. ఓకే, ఒక ఐటమ్ అక్కడ ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే ప్రాపర్గా వాటర్ ట్యాప్ ఫెసిలిటీ ఉన్నప్పుడు అది ఫాస్ట్గానే ఫినిష్ అవుతుంది. సో స్మాల్ ట్యాప్ అయినప్పుడు ఆ వాటర్ కూడా సరిగా రాదు కాబట్టి ఇట్ టేక్స్ సమ్ టైం. ఓకే, రిమైనింగ్ అన్నీ చాలా నీట్గా వర్క్ చేస్తాయి. సోప్ కానివ్వండి, మాన్సూన్ తిరిగేటప్పుడు మాత్రం ఈ సౌండ్ వస్తుంది మనకి. సో రిమైనింగ్ అది వాటర్ వెళ్ళిపోయిన తర్వాత వచ్చే సౌండ్ కానీ డ్రై అవ్వడానికి అసలు సౌండే రాదు అసలు. చాలా స్మూత్ మిషన్ ఇదైతే. చాలా రోజులు నేను మీద వీడియో చేద్దాం అనుకుంటున్నాను, నాకు కుదరట్లేదు. ఈరోజు వీలైంది. నేను కూడా ఇలా యూట్యూబ్లో చూస్తే అసలు నేను స్టార్ట్ చేశాను దీన్ని. ఈ బ్రష్ని మనం అప్పుడప్పుడు తీసి క్లీన్ చేసుకోవాలి. ఒక 2-3 వాషెస్ తర్వాత తీసుకొని కొంత డస్ట్ అంతా వెళ్ళి ఉంటుంది, చిన్న చిన్న పీసెస్ అవన్నీ ఉంటాయి అన్నమాట, తీసేసుకొని ఇట్లా క్లీన్ చేసుకోవాలి. అలాగే డిటర్జెంట్ కానీ లిక్విడ్ కానీ మనం ఇక్కడ వేసుకోవచ్చు. లిక్విడ్ అయితే కరెక్ట్గా అన్ని క్లాత్స్కి బాగా అప్లై అవుతుంది. సో ఇట్స్ లిక్విడ్ బెటర్ అనమాట. ఓవర్లోడ్ వేయకుండా సఫిషియంట్ వాటర్ కనుక అందిస్తే ఈ శాంసంగ్ 6.5 వాషింగ్ మిషన్ టాప్ లోడ్ స్మూత్గా వర్క్ చేస్తుంది. దీని లైఫ్ టైం కూడా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ ఫీచర్స్ అన్నీ అండర్స్టాండ్ అయ్యాయి అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో అనుకుంటూ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.